బ్యాక్ టు న్యూస్. చిరంజీవిని విమర్శించే స్థాయి మంత్రి నారాయణకు లేదన్నారు ఎమ్మెల్సీ రామచంద్రయ్య. ఎన్నికల ముందు కాపులకు పలు హామీలు ఇచ్చిన టీడీపీ అధికారంలోకి వచ్చాక ఆ హామీలను గాలి కొదిలేశారని మండిపడ్డారు. తుని ఘటనపై సీబీఐ విచారణ చేయాల్సిందేనని డిమాండ్ చేశారు. ఇదేం కొత్తగా చంద్రబాబు నాయుడు గారు ఆ వాపును బలంగా అనుకుని విచ్చలవిడిగా మాట్లాడితే ఈ వద్దు చిరంజీవి ఎక్కడ పోయినా ఒక 10,000 మంది వస్తారు, నువ్వు పోతే 5 మంది రారు. నీ కెపాసిటీ ఏంటి? చిరంజీవి కెపాసిటీ ఏంటి? చిరంజీవిని నటించు, జీవితంలో నటించు, సినిమాలో నటించు, జీవితంలో ఒక నటుడు పెట్టిన పార్టీలో మంత్రి పదవి చేస్తాడు. సిగ్గు లేకుండా మాట్లాడుతున్నాను. ఒక నటుడు పెట్టిన పార్టీ అది, ఆ పార్టీలో ఉన్నావు కాబట్టి అది నీకు చంద్రబాబు నాయుడుకు ఉండేటువంటి సంబంధాలు అవి మెయింటైన్ చేసుకొని అది అంతేగాని చిరంజీవి గారిని గురించి మాట్లాడేటువంటిది లేకుండా మిగతా నాయకులు మాట్లాడేటువంటి అనుభవము అటువంటి ఆ ప్రూడెన్స్ నీకు లేదు. తక్కువ అంచనా కాదండి. ఒక వ్యక్తితో కొట్లాడచ్చు, పద్మనాభం ఒక వ్యక్తితో కొట్లాడచ్చు మీరు, కానీ ఒక కమ్యూనిటీతో కొట్లాడలేదు. ఇది మంచిది కాదు, ఇది ప్రజాస్వామ్యంలో మంచిది కాదు. ఈ సమస్య నువ్వు సృష్టించావు చంద్రబాబు, నువ్వే సాల్వ్ చేయాలి. ఎందుకు మాట్లాడవు నువ్వు? అందరూ నీ కింద ఉండేటువంటి మనుషులతో మాట్లాడిస్తావు. వాళ్ళేం అడిగారు? ఆ దినం వచ్చి ఓట్లు నువ్వు అడిగావు, నువ్వు ప్రామిస్ చేసావు. దానిపైన జవాబు చెప్పు. కాపులు డిమాండ్ చేస్తున్నారు, కాపులకు చెప్పు జవాబు. ఇది పరిస్థితి, నీ ఇష్టాలు కష్టాలు చెప్పు. నేను కాదన్ను. దాన్ని మించి